వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు గుండె సమస్యలతో బాధపడుతున్నారా? మీకు తరచూ ఆయాసంగా ఉంటుందా? మీ గుండెలో అప్పుడప్పుడు నొప్పిగా అనిపిస్తోందా? మొదలగు గుండె సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ జరివాలా గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సో ముందుగా హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుందంటారు? గుండె హార్ట్ అటాక్ అంటే ముందు హార్ట్ అటాక్ అంటే ఏంటి దాని గురించి మనం మాట్లాడదాము. హార్ట్ అటాక్ అంటే ఇది ఒక రకాల ఎమర్జెన్సీ. అంటే ఏదైనా పేషెంట్స్కి ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ప్రతి పేషెంట్స్కి హార్ట్ అటాక్ అయితే ఉండదు. సో గుండె హార్ట్ అటాక్ అంటే అఫ్కోర్స్ దానికి ద మెయిన్ సిమ్టమ్ అంటే ఛాతీ నొప్పి వస్తాయి. కొన్ని పేషెంట్స్కి ఛాతీ నొప్పి లేకుండా కూడా ఓన్లీ పేషెంట్కి ఆయాసం కానీ గాలి తీసుకోవడానికి ఏదైనా సిమ్టమ్స్ లాగా ఉంటే అది కూడా హార్ట్ అటాక్ అని అంటారు. సో హార్ట్ అటాక్ అంటే మన గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. అదే 3 రక్తనళికలో ఒక రక్తనళిక ఏదైనా రక్తగడ్డలు కట్టి ముసుకుపోతే దానివల్ల వచ్చిన సిమ్టమ్స్ అంటే హార్ట్ అటాక్. సో ఎవరికైనా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి హార్ట్ అటాక్ ఉందా లేదా అని దానికి తెలుసుకోవాలంటే పేషెంట్కి ఫస్ట్ అయితే దే షుడ్ రష్ టు ఎమర్జెన్సీ ఆఫ్ ఎనీ హాస్పిటల్. లైక్ మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ 24/7 ఈజ్ ఆల్వేస్ వర్కింగ్. సో అక్కడ వెళ్ళి ఫస్ట్ పేషెంట్ ఏం చేసుకోవాలంటే దే షుడ్ గో అండ్ గెట్ వన్ ఈసీజీ డన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఆర్ ఈసీజీ. అది మనము కొంచెము గ్రామీణ భాగాల్లో దానికి ఛాతీ పట్టి అని అంటారు. సో ఆ ఈసీజీ చేసుకొని మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదా అని అది చూసుకోవాలి ఫస్ట్. అది చూసిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని టెస్టులు ఫస్ట్ టైం పేషెంట్ విదిన్ 15 నిమిషాలు 1 గంట లోపల వెళ్ళిన సమ్టైమ్స్ గుండె స్ట్రోక్ వచ్చినప్పుడు ఈసీజీలో హార్ట్ అటాక్ సంబంధించిన లక్షణాలు తొందరగా దానికి కనపడదు. సో పేషెంట్ కొంచెం సేపు వెయిట్ చేసుకోవాల్సిన అవసరం పడతాయి. అప్పుడు ఎమర్జెన్సీలో కార్డియాలజిస్టు డాక్టర్ దగ్గర వెళ్ళి దానికి సంబంధించిన కొన్ని ట్రోపోనిన్ టెస్ట్ కానీ 2D ఈకోకార్డియోగ్రఫీ కానీ అట్లా కొన్ని అడ్వాన్స్ కొన్ని టెస్టులు చేసిన తర్వాత మీకు నిజంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదా అని మనం దానికి తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం మనకి ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇది అయింది హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లము. హార్ట్ అటాక్ రకరకాల హార్ట్ అటాక్ ఉంటాయి. సో కొన్ని పేషెంట్స్కి హార్ట్ స్ట్రోక్ చాలా తీవ్రతగా వస్తాయి. సో దానికి సిమ్టమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. సో పేషెంట్కి దానికి తొందరగా ట్రీట్మెంట్ చేయకపోతే అది ప్రాణాపాయన కూడా రావచ్చు. సో ఆ రకాలు అంత ఫాస్ట్ వచ్చిన హార్ట్ అటాక్, సో దానికి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. సో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఈజ్ అ టర్మినాలజీ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హార్ట్ అటాక్ ఇన్ మెడికల్ భాష. మెడికల్ లాంగ్వేజ్లో మెడికల్ భాషలో హార్ట్ అటాక్కి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. సో అందులో రకాలు ఏం తీవ్రతతో హార్ట్ స్ట్రోక్ వస్తుంది దాని ప్రకారము దానికి హార్ట్ అటాక్ దాని ప్రకారం డిసైడ్ అవుతాయి. సో ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఎవరికైనా వచ్చిందంటే ఈసీజీలో దానికి ST సెగ్మెంట్స్ ఎలివేషన్స్ ఉంటాయి. దెన్ 2 రకాల హార్ట్ స్ట్రోక్ అంటే నాన్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, దానికి తీవ్రత కొంచెం తక్కువ ఉంటాయి. బట్ అది కూడా ఆ పేషెంట్కి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు దానికి కూడా ప్రాణాపాయన రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో దానికి మనం ఏం చేస్తారంటే పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కొంచెం అడ్మిట్ చేసుకొని కొంచెం రక్తం పల్సగా చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అది పెట్టిన తర్వాత దాని తర్వాత ట్రీట్మెంట్ ఫర్దర్ మనం చేస్తూ ఉంటాం. ఎస్ సార్. అంటే అసలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు ఈ హార్ట్ స్ట్రోక్ వస్తుంది? హార్ట్ అటాక్ అంటే ఈ జబ్బులు మన కొంచెం ఈ మధ్యలో మన ఈ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ అంటే ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ రావాలంటే దెర్ ఆర్ సమ్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దెర్ ఆర్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్, దానివల్ల ఈ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. దెన్ దెర్ ఆర్ సమ్ నాన్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అందరికీ తెలుసు దాని గురించి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హై బ్లడ్ ప్రెషర్. దెన్ షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఎక్కువ కొలెస్ట్రాల్ అంటే మన రక్తంలో కొంచెం కొవ్వు అంటారు దానికి, ఆ కొవ్వు రక్తం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ స్ట్రోక్ రావచ్చు. దెన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ టు గెట్ హార్ట్ అటాక్ ఈజ్ అ స్మోకింగ్. సో దానిలో స్మోకింగ్ కూడా అంటే ఓన్లీ సిగరెట్ కానీ
ఏదైనా చుట్టా కానీ బీడీ కానీ ఆ సిగరెట్ స్మోకింగ్ చేసిన వాళ్ళకినే స్ట్రోక్ రాదు. దానికి టొబాకో ప్రోడక్ట్స్ అంటే దానికి రకరకాల టొబాకో ప్రోడక్ట్స్ మన యూజ్ చేస్తూ ఉంటాము మన పేషెంట్స్. సో యూజువలీ ఇట్ ఇన్క్లూడ్స్ గుట్కా, some type of chewing jarda, some pan masalas. So all of them in medical language lo it is considered as a tobacco or smokeless or smoking kind of tobacco products. So all of them they can lead to heart attack matter. So these are all risk factors to get anybody to get heart attack. Then there are some non-traditional risk factors kuda unnai. అంటే somebody like diet related factors are there. అంటే ఎక్కువగా మనము ఆయిల్లీ ఫుడ్స్ కానీ ఏదైనా నెయ్యిలు స్వీట్స్ పదార్థాలు కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళ పేషెంట్స్కి కూడా ల్యాక్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు కానీ పళ్ళు ఫ్రూట్స్ కానీ అది లేకున్నా కూడా పేషెంట్కి స్ట్రోక్ రావచ్చు. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే జనాలు ఇప్పుడు ఏమైందంటే బేసికల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అంటే ఎక్కడైనా దగ్గర వెళ్ళాలంటే కూడా వీఆర్ యూజింగ్ బండిల్ యూజ్ చేస్తున్నాము, 2 వీలర్స్ 4 వీలర్స్ యూజ్ చేస్తున్నాము, పైన ఎక్కకుండా మనము లిఫ్ట్లో పైకి మనం ఎక్కుతున్నాము. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో ఇన్ ద ఆఫీసెస్ బాగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. సో స్ట్రెస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ risk factor to get heart problem. Particularly we have lot of youngsters these days, చాలా తక్కువ వయసులో 40 years లోపల కూడా హార్ట్ స్ట్రోక్ ఈ మధ్యలో చాలా అంటే చాలా కామన్గా మనకి వస్తున్నాయి. ఈరోజే నేను ఇక్కడ స్టూడియో వచ్చే ముందు ఒక 34 years అబ్బాయికి స్టెంట్ వేసుకొని ఇప్పుడు వస్తున్నాను ఇక్కడ. సో అంత చిన్న వయసులో కూడా ఆ పేషెంట్కి ఆల్రెడీ 2 years బ్యాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అండ్ అగైన్ 2 years తర్వాత మళ్ళీ ఆయనకి ఇంకా వేరే రక్తనాళాలకు 90% బ్లాక్ ఉన్నప్పుడు ఇవాళ స్టెంట్ పెట్టడానికి జరిగింది. సో ఇది ఈజ్ ఆల్ దట్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా. అంటే ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ మాట. అంటే అనువంశిక్గా కూడా కొన్ని పేషెంట్స్కి బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా ఆర్ కానీ మన దానిలో కామన్గా దానికి అనువంశిక జబ్బు అంటారు. సో అనువంశిక జబ్బు వల్ల కూడా పేషెంట్స్కి కొంచెం హార్ట్ స్ట్రోక్ వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఓన్లీ ఒక్క రకాలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండదు. మెనీ ఆఫ్ దీస్ పేషెంట్స్ విల్ బీ హ్యావింగ్ ఇన్ కాంబినేషన్స్ ఆల్సో. అంటే ఏదైనా పేషెంట్కి బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, షుగర్స్ కంట్రోల్ ఉండదు, అట్లా పేషెంట్స్ కొంచెం స్మోకింగ్ చేస్తూ ఉంటారు. సో మోర్ దాన్ 2 or 3 రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కలిసి కూడా రావచ్చు. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ మధ్యలో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కాంబినేషన్స్ అండ్ in this COVID-19 period, corona infection itself can increase the risk of heart attack మాట. సో ఈ కరోనా వ్యాధి వల్ల కూడా హార్ట్ రిస్క్ కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చిన ఛాన్సెస్ కొంచెము ఎక్కువగా మనకి కనపడుతున్నాయి. ఎస్ సార్. సో స్టంట్స్ గురించి చెప్పారు, ఇంత ఒక పేషెంట్కి పెట్టామని. సో స్టంట్ అన్నది ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు స్టంట్ పెట్టడం జరుగుతుంది? సో స్టెంట్స్ అంటే దానికి స్టెంట్స్ అంటే ఏంటుంటుందంటే ఇటు మన పెయిన్లో స్ప్రింగ్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది, అది డివైస్ బేసికలీ. సో ఇట్ ఈస్ బేసికలీ ఒక రకాల ట్యూబ్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది అది. సో మనం గుండె రక్తనాళాలు బ్లాక్ అయిపోయిన తర్వాత దానికి రక్తం సరఫరా కొంచెము ఆగిపోయిన తర్వాత దానికి మళ్ళీ ఆ రక్తం సరఫరా రక్త ప్రసరణ మళ్ళీ నార్మల్ చేయడానికి ఒక రకాల ట్యూబ్ మనము పెట్టేస్తాం లోపల, దానికి స్టెంట్ అంటారు. ఆ స్టెంట్ మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పెడుతున్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినలాగా ఏదైనా పేషెంట్కి చాలా తీవ్రతగా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు పేషెంట్కి ప్రాణాపాయ రిస్క్ ఉన్నప్పుడు వెంటనే ఎమర్జెన్సీలో వెదర్ పేషెంట్ పొద్దున వచ్చిన పేషెంట్ కానీ మధ్యరాత్రి కూడా ఆ రకాల స్ట్రోక్ వస్తే మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో 24/7 మన కార్డియాలజీ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. సో మనకు రాత్రి కూడా కాల్స్ వచ్చినప్పుడు మేము రాత్రి కూడా హాస్పిటల్లో వెళ్ళిపోయి పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి వెంటనే క్యాత్ ల్యాబ్ అని ఆ థియేటర్లో ఆపరేషన్ థియేటర్ లాగా ఒక క్యాత్ ల్యాబ్ అని ఉంటుంది, ఆ మషిన్ మీద పెట్టుకొని యాంజియోగ్రఫీ ద్వారా ఏదైనా రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు రక్తగడ్డలు కట్టినప్పుడు దానికి ఆ బ్లాకేజ్కి మనం స్టెంట్ పెట్టేసి ఆ మూసుకుపోయిన రక్తనాళికకి మళ్ళీ మన గుండెలో రక్త ప్రసరణం ఇచ్చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ. అంటే మనము యాంజియోప్లాస్టీ ఈజ్ కామన్గా స్టెంట్ పెట్టడానికి దానికి ఈ వర్డ్ యూజ్ చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంజియోప్లాస్టీ. సో ఆ స్టెంట్ ద్వారా ఏదైనా పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం స్టెంట్ పెడుతున్నారంటే దానికి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు.
ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ రాలేదు అట్లయిన పేషెంట్స్కి కూడా కొన్నిసారి రక్తనాళికలు బ్లాకేజ్ ఉన్నప్పుడు ఛాతీ నొప్పి వస్తాయి. నడిచినప్పుడు ఛాతీ నొప్పి రావచ్చు, నడిచినప్పుడు ఆయాసం కానీ ఆ రకాల సిమ్టమ్స్ రావచ్చు. కొన్ని పేషెంట్స్కి గుండె దడ రావచ్చు, కొన్ని పేషెంట్స్కి ఎక్కువగా బ్లాక్ వచ్చినప్పుడు కళ్ళు తిరిగి ఏదైనా కళ్ళు మబ్బు అనిపించి కింద పడిపోతారు. అప్పుడు కూడా ఆ హార్ట్లో బ్లాకేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా యాంజియోగ్రామ్ చేసుకుని, అంటే ఇట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ మాట, రెగ్యులర్ యాంజియోప్లాస్టీ చేసుకుని ఉన్న బ్లాకేజ్కి కూడా మనము స్టెంట్ పెడతాము. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంజియోప్లాస్టీ. సో యాంజియోప్లాస్టీ అంటే ఏం లేదు, మనం రక్తనాళికలు ఏదైనా సన్నగా అయిపోయి దానికి రక్త ప్రసరణ గుండెకి తక్కువ అయిపోతుంది, దానికి మళ్ళీ రక్త ప్రసరణము స్టెంట్ పెట్టుకొని ఇవ్వడం అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంజియోప్లాస్టీ. యూజువలీ మనం ఇంతకుముందు ఒక జమానాలో ఓన్లీ బలూన్ ద్వారా యాంజియోప్లాస్టీ చేసేవారు, బట్ ఇప్పుడు స్టెంట్ అంటే చాలా కంపల్సరీ అయిపోయింది. స్టెంట్ పెట్టుకుంటే మళ్ళీ ఆ రక్తనళిక మూసుకుపోవడము జరగదు అండ్ పేషెంట్కి వెంటనే ఈరోజు స్టెంట్ వేస్తే రేపు కానీ నెక్స్ట్ డే పేషెంట్కి మనం ఇంట్లో పంపించవచ్చు. సార్, అంటే ఈ రక్తనాళాల్లో బ్లాకేజ్ ఎందువల్ల ఏర్పడుతుందంటే అది మనం ఇంతకుముందు మాట్లాడిన లాగా వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఆ కొలెస్ట్రాల్ కానీ షుగర్ ఉన్నా కానీ బీపీ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఆ రక్తనాళాలు బ్లాక్స్ వస్తాయి. బేసికలీ ఇట్ ఈస్ అ డిపాజిషన్ ఆఫ్ ద కొలెస్ట్రాల్, అంటే మన రక్తనళిక లోపల కొవ్వు తయారవుతుంది, దట్ ఈస్ అ కొలెస్ట్రాల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్. సో ఆ కొలెస్ట్రాల్ మనం రక్తంలోనే ఉంటాయి, మన బ్లడ్లోనే ఉంటాయి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు మాట్లాడిన ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ నాన్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ దానివల్ల మన రక్తనాళిక లోపల కొన్ని కొలెస్ట్రాల్ డిపాజిషన్ అవుతాయి, దానివల్ల రక్తనాళికలు సన్నగా పడిపోయి జరుగుతాయి అండ్ దానివల్ల రక్త ప్రసరణ ఆగిపోతాయి. దానివల్ల మనకి పేషెంట్కి హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే రకరకాల సిమ్టమ్స్ రావచ్చు. సో అది బేసికలీ ఇట్ ఈస్ అ డిపాజిషన్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ ఇన్ ద బ్లడ్ వెసల్స్. సో ఆ బ్లడ్ వెసల్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ స్టార్ట్ అవుతాయి. మనము సంవత్సరం ఉన్న పిల్లలకి ఆ ఏజ్ నుంచి ఆ వయసు నుంచి మనం కొలెస్ట్రాల్ డిపాజిషన్ స్టార్ట్ అయిపోతాయి. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్కి వేరియస్ లైఫ్ స్టైల్స్, వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్, దాని ప్రకారము ఈ జబ్బు ఏ వయసులో బయటకు పడుతుంది దాని ప్రకారం అది డిసైడ్ అవుతాయి. సో దానికి రకరకాల మల్టీఫ్యాక్టోరియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ప్లస్ జెనెటిక్, ఎన్వైర్మెంటల్ అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కలిసి దాని ప్రకారం పేషెంట్స్కి గుండె జబ్బులు ఏ వయసులో వస్తుంది అది డిసిజన్ అవుతాయి. సో ఏదైనా పేషెంట్స్కి 30 సంవత్సరంలో కూడా హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఏదైనా పేషెంట్కి చాలా 95, 96 ఇయర్స్లో కూడా ఆ పేషెంట్కి హార్ట్ అటాక్ కానీ గుండె స్ట్రోక్ లేకుండా అవుతాయి. సో వాట్ వీ కాల్ ఇన్ అవర్ మెడికల్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాస్క్యులర్ ఏజ్, అంటే మీ గుండె రక్తనళికల వయసు ఏముంది అది, అంటే మీ వయసు ప్రకారము ఆ వయసు ఇంపార్టెంట్ కాదు, మీ గుండె రక్తనాళాల వయసు ఏముంది అది మనం చూసుకోవాలి. సో ఏదైనా పేషెంట్స్కి 30 సంవత్సరంలో బ్లాకేజ్ వస్తుందంటే ఆ పేషెంట్ ఆల్రెడీ 70 సంవత్సరం లాగానే వాళ్ళ గుండె రక్తనాళాలు ఉన్నాయి. ఏదైనా 70 సంవత్సరం వాళ్ళ పేషెంట్స్కి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక బ్లాక్ కూడా లేదు అంటే వాళ్ళకి గుండె రక్తనాళాలు వయసు 30 సంవత్సరం లాగా కూడా ఉంటాయి. సో ఇట్ డిపెండింగ్ అపాన్ వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ your genetics and your risk factors. So depending upon that ఈ బ్లాకేజ్ రావడము జరుగుతాయి. సార్, సో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ అలాగే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? సో యూజువల్గా మనము హార్ట్ అటాక్ రావద్దు అని దట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర చాలామంది పేషెంట్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏదైనా పేషెంట్ సీరియస్ కానీ ఏదైనా పేషెంట్కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా దగ్గర చాలామంది పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ మాకు అడుగుతారు క్వశ్చన్, దిస్ ఇస్ వెరీ కామన్ క్వశ్చన్ ఆస్క్ టు అస్, మనకి హార్ట్ స్ట్రోక్ రాకుండా ఎట్లా ఉండాలి, దానికి ఏం చేసుకోవాలి. సో మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో వీ డూ లాట్ ఆఫ్ హెల్త్ ప్యాకేజెస్ నడుస్తూ ఉంటాయి. ఆ హెల్త్ ప్యాకేజెస్ ద్వారా మనం ఏం చేస్తారంటే రెగ్యులర్గా పేషెంట్కి కొలెస్ట్రాల్, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ అండ్ వీ గో ఫర్ 2D ఈకో, ఈసీజీ, ట్రెడ్మిల్ టెస్ట్, ఈ రకాలు మనము టెస్ట్ చేస్తూ ఉంటాము. సో వీ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వీ గెట్ పేషెంట్స్ అక్రాస్ ద వరల్డ్. అంటే మా దగ్గర చాలామంది ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా వస్తారు. వీ గెట్ పేషెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా and they come only for these kind of packages. So our packages are very very quite famous and దానిలో బ్యాటరీ ఆఫ్ టెస్ట్ అంటే చాలా రకరకాల టెస్ట్లు మనం చేస్తాము. ఆ టెస్ట్లు చేసుకొని దానిలో పేషెంట్కి స్ట్రోక్ వచ్చే ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈజ్ ఈసీజీ, 2D ఈకో అండ్ ట్రెడ్మిల్ టెస్ట్. బెల్ట్ పైన నడిచి టెస్ట్ ఉంటుంది. ఆ ట్రెడ్మిల్ టెస్ట్లో తేడా వచ్చిన తర్వాత మనం యాంజియోగ్రామ్ చేస్తే మనం స్ట్రోక్ వచ్చే ముందు
ఏదైనా పేషెంట్స్కి బ్లాక్స్ ఉన్నాయా లేదా అని మనం చెప్పగలుగుతాం. సో మనం ఆ స్ట్రోక్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద హార్ట్ అటాక్. అంటే ఎవరికైనా స్ట్రోక్ వచ్చే వరకు మనం వెయిట్ చేసిన అవసరం లేదు. దట్ బి సమ్టైమ్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత సపోజ్ 100 పేషెంట్కి స్ట్రోక్ వస్తే 30% పేషెంట్స్ హాస్పిటల్ దగ్గర కూడా రారు, వాళ్ళు వచ్చే ముందు ఇంట్లోనే చచ్చిపోతారు. సో దట్ బికమ్స్ వెరీ వెరీ హై రిస్క్ ఫర్ ద పేషెంట్స్ మాట. సో 70% పేషెంట్సే హాస్పిటల్ దాకా రాగలుగుతారు. అందులో సగం పేషెంట్ 50% పేషెంట్ చాలా సీరియస్ కండిషన్లో వస్తారు. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనం అంత సీరియస్ కండిషన్ అయిపోయి ముందు దాని జాగ్రత్తలు తీసుకొని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు లాగా మనము రకరకాల హెల్త్ ప్యాకేజెస్ ద్వారా మనము హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు దానికి నిదానం చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే పెద్ద స్ట్రోక్ వచ్చి దానికి ప్రమాదం వచ్చే ముందు మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో దాని ప్రకారం ఈ టెస్ట్లు చేసిన తర్వాత సపోజ్ మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉంటే మనం బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ మనం అడ్వైస్ చేస్తాము. ఏదైనా పేషెంట్కి షుగర్ కంట్రోల్ లేదు అంటే మనం షుగర్ డాక్టర్ కానీ మన ఫిజిషియన్ కన్సల్టేషన్ ద్వారా మనం షుగర్ కంట్రోల్ చేపిస్తాము. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళ పేషెంట్కి కొలెస్ట్రాల్ సంబంధించిన డయట్ కానీ ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొలెస్ట్రాల్ తక్కువ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ మనం పెడతాము. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళ పేషెంట్కి థైరాయిడ్ ట్రీట్మెంట్ చేస్తాము. కొంచెం డయటీషియన్స్ మా దగ్గర ఆ ప్యాకేజెస్లో కొన్ని డయటీషియన్ అడ్వైస్ ఉంటాయి, డయటీషియన్ దగ్గర పంపించి డయట్ అడ్వైస్ చేస్తాము. సో ఈ అన్ని ప్రైమరీ ప్రివెన్షన్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏదైనా పేషెంట్కి జబ్బు కానీ ఏదైనా వ్యాధి వచ్చే ముందు ప్రివెన్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ ప్రివెన్షన్. సో ఆ ప్రైమరీ ప్రివెన్షన్ గురించి మన దగ్గర చాలా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ ప్రైమరీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ఆ రకాలు మనము పేషెంట్కి సలహా ఇస్తే వాళ్ళకి స్ట్రోక్ కానీ ఎట్లా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే ముందు మనం దానికి ట్రీట్మెంట్ మనం చేయగలుగుతాం. ఎస్ సార్. సో లైఫ్ స్టైల్లో చేంజెస్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ చేసుకోవాలంటారు? యా, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమార్డియల్ ప్రివెన్షన్. ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటే మనం తల్లి గర్భాల్లో ఉన్నప్పుడు మనం చిన్న పిల్లలకి జబ్బు వచ్చే ముందు మనం ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమార్డియల్ ప్రివెన్షన్. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో ఈ మధ్యలో మీరు చూస్తూ ఉంటారు చాలామంది స్కూల్స్లో మన పిల్లలు కూడా బరువు చాలా ఎక్కువ అయిపోతుంది, వాళ్ళ వెయిట్ చాలా పెరుగుతుంది. బేసికలీ దే ఆర్ ద పేషెంట్స్ దోస్ హూ గెట్ హార్ట్ అటాక్, తర్వాత వాళ్ళకి గుండె జబ్బు గుండె వ్యాధులు వస్తున్నాయి. అంటే మనకి ఈ ప్రివెన్షన్ లైఫ్ స్టైల్ ట్రీట్మెంటు ఆ స్కూల్ ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. సో దానిలో ముఖ్యంగా అంటే లైఫ్ స్టైల్లో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డయట్. సో ఆ డయట్ గురించి మాట్లాడాలంటే అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ వన్ మోర్ ప్రోగ్రామ్. సో డయట్ గురించి మనము హెల్తీ డయట్ గురించి మనము అందరికీ తెలుసు. ఈ మధ్యలో డయట్ గురించి మనం చాలా హెల్త్ టాక్స్ కూడా మీరు చేస్తూ ఉంటారు. అందరు కూడా డిఫరెంట్ స్పీకర్స్ వచ్చి హెల్త్ గురించి డయట్ గురించి చెప్తూ ఉంటారు. సో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ద డయట్ అంటే హెల్తీ డయట్. సో హెల్తీ డయట్లో మనము జనరల్గా ఓవరాల్గా చెప్పాలంటే యూ షుడ్ యూజ్ లెస్ ఆయిలీ ఫుడ్ and you should use more natural grains, food grains, leafy vegetables ante all fruits and leafy vegetables ఎక్కువగా మనం తీసుకోవాలి. And that is also one part of the lifestyle modification. And the very very important thing in the lifestyle modification ante exercise. So that is what we are lacking. And మన దగ్గర కొంచెం లేజినెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొన్ని పీపుల్ దే స్టార్ట్ విగరస్గా ఎక్సర్సైజ్ కానీ అది స్టార్ట్ చేస్తారు, బట్ తర్వాత దానికి కంటిన్యూషన్ చాలా కష్టం అయిపోతాయి. వర్షాకాలం వస్తాయి, తర్వాత సమ్మర్ సీజన్స్ వస్తాయి, సో చలికాలం వస్తాయి, కోవిడ్ ఇన్ఫెక్షన్స్, వాళ్ళ లాక్డౌన్ కూడా మధ్యలో వచ్చేసింది. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ దేర్ ఎక్సర్సైజ్ అండ్ డయట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఐ థింక్ వాళ్ళకి సీరియస్గా మనము ఎక్సర్సైజ్ కానీ ఈ రకాలు కొంచెము సీరియస్గా తీసుకుంటే దానికి మెనీ ఆఫ్ ద టైమ్స్ ఐ అడ్వైజ్ పేషెంట్ ఇఫ్ బయట వెళ్ళడానికి కష్టం ఉంటే మరి ఇంట్లో కొంచెం ట్రెడ్మిల్ కానీ కొన్ని ఎక్సర్సైజ్ సైకిల్స్ ఇది తీసుకుని కొనుక్కుని పెడితే బయట వెళ్ళడానికి ఏదైనా కష్టం ఉన్న టైంలో ఇంట్లో కూడా మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో ఆల్ యంగ్స్టర్ పీపుల్ దోస్ హూ ఆర్ లైక్ 25-30 years దే షుడ్ స్టార్ట్ డూయింగ్ గుడ్ ఎక్సర్సైజ్ ఇంక్లూడింగ్ రన్నింగ్ and swimming are kind of exercise. Sports activities also should be increased, particularly in the school children. We should go for school and exercises. Diet of course is important, and the most important thing is salt. మనం ఉప్పు మాత్రం కొంచెము కంట్రోల్ చేసుకోవాలి. అండ్
the most important is quitting tobacco. So in India, the most important point is tobacco. It is whatever tobacco మనం దగ్గర ఈ వాడిన రకరకాల tobacco products ఉన్నాయి. And as I discussed in the starting, so only smoking is not considered as a tobacco, but there are different chewing tobaccos also. They are very cheaply they are available. ఏదైనా మీరు పాన్ డబ్బా దగ్గర వెళ్తే you will find that hardly in 1 rupees or 2 rupees you get a good amount of tobacco. So that tobacco is very, very harmful to you. And oily foods particularly, what we call it as a trans fat, basically all chips and fast foods like pizzas and burgers and all those things, they all contain very high amount of trans fat. So that also ఈ మధ్యలో చాలా కామన్గా మనం చూస్తున్నాము. వీకెండ్ అయిన తర్వాత all the hotels, restaurants and the roads, they are very full because people wants to enjoy, and this fast food is becoming very, very common in our country, and because of that also the incidence of heart attacks are increasing like anything in our country. So it also becomes some part and parcel of the lifestyle interventions, what we call it as a therapeutic lifestyle control or therapeutic lifestyle intervention, and that needs to be emphasized very, very vigorously in our country. And I think we have been forcing on this. దీని గురించి మనము ఇంతకుముందు కూడా చాలాసారి టాక్స్లో కానీ ఇంతకుముందు చాలాసారి మాట్లాడాము. న్యూస్ పేపర్స్ అండ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ హార్డ్ టు మేక్ ద పీపుల్ అవేర్, బట్ స్టిల్ వీఆర్ ల్యాకింగ్ బిహైండ్ టు ఎంఫసైజ్ దీస్ థింగ్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్గా ఈ గుండె సమస్యలకు సంబంధించి అనేక అపోహలు కూడా ఉన్నాయి, సో వాటన్నిటికీ క్లారిఫై ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV, జనం కోసం నిజం కోసం.